అందరికీ నమస్కారం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సప్తమి రేవతి నక్షత్రం శనివారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా సప్తగిరీషుడు వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని జపించాలి. ఓం శ్రీనివాసాయ నమః అనే నామాన్ని జపించాలి. శ్రీనివాస అంటే లక్ష్మిని హృదయస్థానంలో నిలుపుకున్నవాడు అని అర్థం. ఈరోజు ఈ నామాన్ని జపించడానికి కూడా ఎంతో అదృష్టం ఉండాలి. సంతోషం కావాలన్నా ఆనందం కావాలన్నా శ్రీనివాస అని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. ఎప్పుడైనా బాగా కోపంగా ఉందనుకోండి, మీరు మనస్ఫూర్తిగా ఓం శ్రీనివాసాయ నమః అనే నామాన్ని 7 సార్లు జపిస్తే క్షణాల్లో తగ్గిపోతుంది. అయితే ఈరోజు మంత్రబలంలో అందరూ ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీనివాసాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సప్తమి. సప్తమి అంటే 7. చాలామంది అంటూ ఉంటారు 7 అంటే వాళ్ళ జీవితం ఏడుపులా ఉంటుంది అని. కానీ 7 చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. మన శరీరంలో ఉండే చక్రాలు 7, వారంలో ఉండే రోజులు 7, లోకాలు 7, వర్ణాలు 7, సప్త ఋషులు, సప్త సాగరాలు, సప్త ధాతువులు, సప్త లోహాలు, ఇలా 7 అనే సంఖ్యకి ఎంతో ప్రత్యేకత ఉంది. పెళ్లిలో కూడా 7 అడుగులు వేస్తాం కదా. ఇక సప్త శక్తులున్నాయి, సప్త చిరంజీవులు. అశ్వత్థామ బలిర్వాస హనుమంచ విభీషణ కృపాపరశురామంచ సప్తైతే చిరజీవన. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే జీవితంలో దేనిని తక్కువగా అంచనా వేయరాదు. మనం శూన్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం కదా, కానీ శూన్యం లేకపోతే దేనికి విలువ ఉండదు. శూన్య స్థితి అంటూ ఉంటాం కదా ధ్యానంలో శూన్య స్థితి అంటే మోక్షం లభిస్తుంది అని అర్థం. ఆ స్థితికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరిస్తారు. దీనికి చేరడానికి ఎన్నో ధర్మాలు, ఎన్నో పూజలు, ఎన్నో మార్గాలు వెతుకుతారు. అయితే సంఖ్యలో చూస్తే సున్నాకి ఎంతో విలువ ఉంటుంది. 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. దానివలన 1కి విలువ పెరుగుతుంది. ఇలా ఒక అంకె పక్కన 0 పెట్టడం వలన దాని విలువే మారిపోతుంది. ఇలా ప్రతి దానికి తనదైన ఒక స్థానం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ గురువులే. కానీ ఉత్తమ గురువు ఎవరవుతారు అంటే దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని తెలియజేసేవారు ఉత్తమ గురువు అవుతారు. సబ్జెక్ట్ తెలియడం కాదు, తెలిసిన దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అంతేకాకుండా ప్రజెంట్ చేసిన దాన్ని ఎదుటివాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా గమనించాలి. అంటే మనం ఇచ్చే ప్రజెంటేషన్ ఎలా ఉన్నా స్వీకరించే విధానాన్ని బట్టి వారి భావనలు చూపిస్తూ ఉంటారు. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయంలో చాలా వరకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 దిక్కులు శ్రేష్టమైనవే. కానీ అడిగేవారు ఏ దిశ అచ్చొస్తుంది అంటుంటారు. అయితే బ్రహ్మాండంలో తూర్పు దిశ అనేది చాలా విశేషమైనది. తూర్పు నుండి వచ్చే కిరణాలు ఇంటికి చాలా విశేషం. తూర్పు నుండి ప్రవేశించే కిరణాలు శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. ఉత్తర దిశ ద్వారం ఉన్న ఉత్తర దిశలో వెలుగు ఎక్కువ పడుతుంటే అక్కడి నుండి వచ్చే కిరణాలు మనపై చాలా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దానివలన ఆ ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది మాకు ఈ డోర్ కలిసి వచ్చింది, ఇది కలిసి రావట్లేదు అంటుంటారు. అన్ని దిక్కులు శ్రేష్టమైనవే. కానీ మనము కాలాన్ని బట్టి, మన స్థానాన్ని బట్టి మరియు అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనకి ఏ దిశలో ఏవేవి రావాలి అని అన్ని విధాలుగా సెట్ చేసుకోవాలి. అటువంటివి సెట్ చేసుకున్నప్పుడు ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఎంత మంచిగా ఇల్లు కట్టినా, ఏ దిశలో కట్టినా ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కుటుంబంలో అయినా మనసులో అయినా చిన్న బాధ, కోపం ఉంటే ఆ ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. అందుకే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఏ ఇంట్లో అయితే అందరి మనసులో ప్రేమ ఉంటుందో తెలియకుండానే ఆ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. ఇది అందరూ గమనించాలి. జీవితంలో అపారమైన నరకం ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే బయట కనబడడానికి, చూడడానికి నవ్వుతూ, చూసే వాళ్ళకి మంచిగా కనిపిస్తూ,
మనసులో భరించలేని బాధని అనుభవిస్తూ క్షోభలో ఉంటుంటారు చూడండి, అది నరకం అంటే. అలా ఎందుకు అంటే, ఏదైనా మొక్కులు మొక్కుతూ ఉంటాం. అవి చేయకపోతే మనసు బాధపడుతూ ఉంటుంది. ఎవరికైనా మాట ఇచ్చి ఉంటాం. అది తీర్చలేకపోయినా బాధపడుతుంటాం. మన వల్ల ఎదుటివారికి వారు భరించలేని కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనసుకు చాలా బాధ కలుగుతుంది. అది అది ఎన్ని జన్మలైనా ఆ రుణం తీర్చుకోలేం. అలా అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్నే పట్టుకొని సాధిస్తూ ఉంటే ఆత్మ అనేది ఒప్పుకోదు. జీవితంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ఆచరించడానికి ముందు మనస్ఫూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలా లేకపోతే మనసు బాధపడుతూ ఉంటుంది. అదే కర్మగా మారుతుంది. మనం పూజలోనో, వ్రతాల్లోనో, ధ్యానంలోనో ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కదా! ఎందుకంటే ఆ కర్మ అనేది ధ్యానం చేయనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా వాటిని శుద్ధి చేసుకోవాలంటే సూక్ష్మ శరీరానికి అనుకూలంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. క్షమించే గుణం ఉండాలి. కర్మను దూరం చేసుకోవాలి అంటే భగవంతుని నామంతో ధ్యానం చేసుకోవాలి. దీనివలన ఖచ్చితంగా సంతోషంగా ఉండగలరు. అప్పుడే అన్ని శుభాలు సంకల్పాలు నెరవేరుతాయి. ఇక ఈరోజు దివ్య పూజ. రేపు విశేషమైన రోజు అష్టమి, కాలాష్టమి. దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి వేప నూనెతో 2 దీపాలు వెలిగించాలి. వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే తూర్పు దిశ కూర్చొని కాలభైరవ అష్టకాన్ని చదువుకొని చిటికెడు తెల్ల ఆవాలు తీసుకొని మీకు మీరే దృష్టి తీసుకొని ఏదైనా మొక్కలో పడేయాలి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కోర్టు కేసులు లాంటివి ఏవైనా సమస్యలుంటే అవి దూరం అవుతాయి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగి కుటుంబంలో ఆరోగ్యం, ప్రశాంతత ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు అరటినార ఒత్తులు నెయ్యితో దీపారాధన చేసి మృత్యుంజయ మంత్రాన్ని కానీ, పంచాక్షరి, అష్టాక్షరి, షోడశాక్షరి మంత్రాన్ని కానీ, ఓంకార నామాన్ని కానీ పఠించాలి. ఇలా శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్ని పఠించినా సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.